వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈ రోజుల్లో గోల్డ్ కొనొచ్చా? కొనరాదా? ఎప్పుడు కొంటే బాగుంటుంది? ఇంకా కొన్ని డేస్ ఆగాలా? అని చెప్పేసి అయితే చాలా మందికి చాలా డౌట్ ఉంది. ఎందుకంటే మనకి ఆ రేట్స్ ఏ విధంగా ఉన్నాయో మనమైతే చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు తగ్గుతున్నాయి? ఎప్పుడు పెరుగుతున్నాయి? ఈవెన్ మనకి తులం బంగారం 2,00,000 వరకు కూడా ఎళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది చాలా రకాలుగా అయితే చెప్తూ ఉన్నారు. సో, ఈ వీడియోలో అయితే మరి ఎప్పుడు కొనొచ్చు? ఇప్పుడు ప్రెజెంట్ ఏ విధంగా ఉంది గోల్డ్ రేట్ అనేదైతే ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, ప్రెజెంట్ ఈ రోజు మనం గోల్డ్ రేట్ చూసుకుంటే గనక నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈ రోజు 1,62,220 రూపాయలైతే ఉంది. మనకు 1,62,220 రూపీస్ అయితే ఈరోజు 10 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ అయితే ఈ రోజైతే ఉంది. సో, నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎంత తగ్గింది అని మనం మాట్లాడుకుంటే గనక ప్రీవియస్ వీడియోలోనే నేను ఆల్రెడీ చెప్పాను. సో, 1,60,000 నుంచి 1,65,000 లోపే మనకి అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంది. ఎవరైనా కొనేవాళ్ళు ఉన్నా గానీ ఈ మధ్య కాలంలోనే కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ వార్ ఏదైతే ఉందో, ఈ వార్ ఇంకా కొంచెం పెరిగిందంటే ఇంకా మనకి రేట్స్ అనేటివి కూడా అప్ అండ్ డౌన్ అనేది చాలా అయ్యే అవకాశం అయితే ఉందన్నట్లు మనకు తెలుస్తూనే ఉంది. అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందన్నట్లయితే తెలుస్తోంది. సో, ప్రెజెంట్ మనకి నిన్నటితో కంపేర్ చేసుకుంటే గనక మనకొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దాదాపు రూ. 1,090 అయితే మనకి తగ్గడం అయితే జరిగింది. 1,090 రూపీస్ అయితే మనకైతే తగ్గింది నిన్నటితో కంపేర్ చేసుకుంటే. కానీ దాదాపు మనం ఒక 3 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే గనక అంటే 3, 4 రోజుల నుంచి క్రితం చూసుకుంటే గనక పెరుగుతూనే వచ్చింది. దాదాపు అంటే ఒక రూ. 700 తర్వాత రూ. 900 ఇలా పెరుగుతూనే వచ్చింది. కానీ ఈ రోజు మాత్రం రూ. 1000 అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే సుమారు ఇంకా దాదాపు మనకైతే ఒక 1, 2 మంత్స్ అయితే మన గోల్డ్ అనలిస్ట్‌లు చెప్పిన ప్రకారం గూడా, నిపుణులు చెప్పిన ప్రకారం గూడా మనకైతే ఈ మధ్య ఇప్పుడు ఏదైతే ఒక 1 మంత్ వరకైతే మనకి 1,60,000 నుంచి 1,65,000 వరకైతే 24 క్యారెట్ గోల్డ్ అయితే మనకైతే ఉన్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా మనకి 8 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే గనక 24 క్యారెట్ 8 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే గనక ఈ రోజు వచ్చేసైతే మనకి 1,29,776 రూపీస్ అయితే ఉంది. సో, 1,29,776 రూపాయలైతే మనకి ఈ రోజుకైతే ఉంది. సో, నిన్న మనకి అంటే నిన్న చూసుకుంటే గనక 1,30,648 రూపాయలు ఉంది. సో, ఈ రూ. 872 అయితే తగ్గడం అయితే జరిగింది. సో, ఇది అంటే మనకి ఈ రోజుకైతే ఈ రోజు వచ్చేసరికైతే మనకైతే గోల్డ్ రేట్ తగ్గింది. మరి రేపెలా ఉంటుంది అని మాట్లాడుకుంటే గనక సో, ఈవెన్ మనకు చెప్తూనే ఉన్నాం మన ప్రీవియస్ వీడియోలో గూడా ఇంచుమించు మనకి 1,60,000 నుంచి 1,65,000 లోపే పెరుగుతూ, తగ్గుతూ అయితే వస్తూ ఉంది. అదే విధంగా మనం ఒక్కసారి 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే గనక 8 గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా ఉందంటే 22 క్యారెట్ గోల్డ్‌లో సో, 1,18,960 రూపాయలైతే ఈ రోజు ఉంది. సో, నిన్నటితో కంపేర్ చేసుకుంటే గనక 800 తగ్గింది. అంటే నిన్న 1,19,760 రూపాయలైతే ఉంది. ఈరోజైతే కొంచెం తగ్గడం అయితే జరిగింది. సో, 10 గ్రామ్ గోల్డ్ ముఖ్యంగా చాలా మందికి కావాల్సింది 10 గ్రామ్ గోల్డ్ ప్రైస్ ఏ విధంగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పేసి అయితే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో, ఈరోజు మనం చూసుకుంటే గనక 1,48,700 రూపాయలైతే ఉంది. ఇక్కడ మనకి ఈ 22 క్యారెట్ గోల్డ్ గూడా తగ్గడం అయితే జరిగింది. సో, ఇది గూడా రూ. 1,000 అయితే తగ్గింది. మనకి సుమారు చూసుకుంటే గనక కరెక్ట్ రూ. 1,000 అయితే తగ్గడం అయితే జరిగింది. నిన్న చూసుకుంటే గనక లక్ష 49,700 రూపాయలైతే ఉంది. 1,49,700 రూపీస్ అయితే నిన్నుంది. సో, ఈ రోజుకైతే 1000 అయితే తగ్గడం జరిగింది. అండ్ మనకి సిల్వర్ గూడా చాలా మందికి సిల్వర్ ఏ విధంగా ఉంది అనేది చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అంటే సిల్వర్ ఏ విధంగా తగ్గుతుంది అనేది ఏ విధంగా పెరుగుతుందనేదైతే. సో, మనం చూసాము సిల్వర్ ఇంచుమించు 4,00,000 వరకి గూడా ఎళ్ళింది. 1000 గ్రామ్స్ సిల్వర్ ఏ విధంగా 4,00,000 వరకు గూడా ఎళ్ళింది. కానీ తర్వాత ఎంత డౌన్ అయిందో మనం చూసాము. 2,60,000 వరకైతే డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ అయితే వస్తుంది. సో, ఈరోజు మనం చూసుకుంటే గనక 100 గ్రామ్స్ సిల్వర్ ఏ విధంగా ఉంది అనంటే సో, 29,000 అయితే ఉంది. నిన్న చూసుకుంటే గనక 30,000 అయితే ఉంది. అంటే ఈ రోజుకి 1000 రూపీస్ అయితే తగ్గడం జరిగింది. అంటే 10 గ్రామ్స్ సిల్వర్ చూసుకుంటే గనక 2,900 రూపీస్ అయితే ఉంది. సో, ఈ రోజుకైతే 100 రూపీస్ అయితే తగ్గడం జరిగింది. అంటే నిన్నటికి ఈ రోజుకి 100 రూపీస్ తగ్గడం అయితే జరిగింది. నిన్న చూసుకుంటే గనక 300 రూపాయలైతే ఉంది. మరి ఇక మ్యాటర్‌లోకి ఎళ్తే గోల్డ్ రేట్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? మరి గోల్డ్ ఇప్పుడు మనకు కొనొచ్చా? కొనరాదా? అని మాట్లాడుకుంటే గనక సో, రాబోయే రోజుల్లో మాత్రం గోల్డ్ అంటే ఇప్పట్లోనే తగ్గే అవకాశం అయితే లేదంటున్నారు. అంటే మనకి ఏదైతే ఇప్పుడు చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. తులం బంగారం 70,000కి గూడా రావచ్చు. తులం బంగారం
రూ. 1,00,000 గూడా రావచ్చు. ఇవన్నీ మనం నమ్ముకున్నాము అనంటే ఇంకా ఉన్నది అమ్ముకోవడమే అన్నట్టు. ఎందుకు అనంటే గనక సో, ఇప్పుడు మనకి ఉన్నది ఎంతో కొంత అయితే ఇన్వెస్ట్‌మెంట్ మనం రెడీగా పెట్టుకున్నాము. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ కాస్త ఇంకా మనకు పెరగక ముందే ఎంతో కొంత ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లోకెళ్ళి మీరొక 20 తులాలు కొందాం అనుకున్నా గాని అట్‌లీస్ట్ ఒక 10 తులాలైనా గాని ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుంది. 10 తులాల మీదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గనక ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది గానీ, ఇప్పట్లోనే తగ్గే అవకాశం అయితే లేదు. ఏదైతే అంటే 1,10,000 వరకి రావచ్చు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ వార్స్ తగ్గిపోయి, ఇంకా యూఎస్ డాలర్ ఏదైతే ఉందో అది డౌన్ అయినప్పుడు గానివ్వండి, ఇట్లా ఇప్పుడైతే చాలా బలపడింది డాలర్ రేటు. అదే విధంగా ఇప్పుడు ఆ రేట్స్ గూడా దానికి తగ్గట్టు మనకి గోల్డ్ రేట్ గూడా ఏ విధంగా ఉందో మనమైతే చూసాము. అండ్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఇప్పుడు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది ఏ విధంగా ఆగిపోయిందో మనమైతే చూసాము. అంటే మనకి ఫ్యూయల్ చూసుకున్నా గానివ్వండి, ఇంకా ఇతర ప్రొడక్ట్స్ చూసుకున్నా గానివ్వండి, ఏ విధంగా ఆగిపోయాయో మనమైతే చూసాము. ఇజ్రాయెల్, అమెరికా వార్ మధ్యలో సో, ఇంకా ఇతర దేశాలు గూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో మనమైతే చూసాము. ఈ ఇబ్బందుల్లో ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే గనక, గోల్డ్ రేట్ అయితే మనకి ఇంచుమించు అంతా ఒకేలాగా పర్లేదన్నట్టే ఉంది. అంటే ఎందుకు అనంటే గనక 1,80,000 నుంచి మనకు 1,60,000 వరకైతే వచ్చింది. చాలామంది ఇంకా 2,00,000 వరకు గూడా ఎళ్ళొచ్చేమో, 2,00,000 వరకు గూడా పక్కా ఎళ్తది అని జెప్పేసైతే ముఖ్యంగా గ్రామ ప్రజలైతే చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో, ఆహ్, ఇంకా అంటే మనం అనలైజ్ జేసిన ప్రకారం అయితే ఇప్పట్లో మాత్రం 2,00,000 వరకైతే ఎళ్ళే అవకాశం అయితే లేదు. కానీ 1,60,000 నుంచి 1,65,000 మధ్యలనే ఇంకా నెల రోజుల వరకి ఇలానే కొనసాగుతున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా ఇంకా పెళ్ళిళ్ళున్నాయి, అర్జెంట్‌గా తీసుకోవాలి అనుకునేవారు ఏమాత్రం ఆలోచించకుండా కొంచెమైనా బంగారం తీసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ఇప్పట్లో మాత్రం తగ్గే అవకాశం అయితే లేదన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుందంటే అన్నీ ఓకే అయినప్పుడు, అన్నీ సెట్ అయినప్పుడు అప్పుడు తగ్గుతూ ఉంది. ఏంటి ఇంకా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఎక్కువ పెరిగినప్పుడు మనకి జీఎస్టీ మీద కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నప్పుడైతే అంటే మనకి ఏదైతే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అంతా ఓకే అయినప్పుడు, అంతా సరైనప్పుడైతే అప్పుడు తగ్గుతుంది గానీ, ఇప్పుడు అసలే వార్ గాబట్టి మనము గ్యాస్ స్టేషన్స్ చూసుకున్నా గాని ఇంకా హాస్టల్స్ గానివ్వండి, ఇంకా ఇతర ఏవైతే పీజీస్ ఉంటాయో అండ్ ఇంకా మెసెస్ ఏవైతే ఉంటాయో, సో చాలా చోట్ల అయితే ఆల్రెడీ కొన్ని టిఫిన్స్ అనేది అయితే ఆపేశారు. అంటే దేనికైతే ఎక్కువ పడుతూ ఉంటుందో, టైం ఎక్కువ పడుతూ ఉంటుందో వీటికైతే కొన్ని ఆపేసేశారు. కొన్ని క్లోజ్ గూడా జేశారు. సో, ఇలానే ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద పడే అవకాశం చాలా ఉందంటున్నారు గాబట్టి, సో, చూడాలి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది గూడా. సో, మన అనలైజ్ జేసిన ప్రకారం అయితే దాదాపు ఇప్పట్లో అయితే మాత్రం గోల్డ్ రేట్ ఏమాత్రం 1,10,000 వరకైతే రాదు. వచ్చినా గానీ ఈ మనకి నవంబర్, డిసెంబర్‌లో అయితే కొంచెం వచ్చే అవకాశం అయితే ఉందన్నట్లయితే తెలుస్తుంది. 2026 నవంబర్, డిసెంబర్‌లో అయితే వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో, అయితే మనకు మళ్ళీ ఒకసారి చూసుకుంటే గనక గోల్డ్ 24 క్యారెట్ అయితే ఈ రోజుకి మనకి రూ. 1,62,220 అయితే ఉంది. ఈ రోజు మనకి 10 గ్రామ్ గోల్డ్ వచ్చేసి అయితే 24 క్యారెట్. అండ్ అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి 10 గ్రామ్స్ వచ్చేసి రూ. 1,48,700 అయితే ఉంది. రూ. 1,48,700 అయితే ఉంది. అంటే మనకి 24, 22 క్యారెట్ 2 అయితే మనకి 10 గ్రామ్స్ వచ్చేసి దాదాపు నిన్నటితో కంపేర్ చేసుకుంటే దాదాపు రూ. 1,000 అయితే మనకు తగ్గింది. రూ. 1,090, రూ. 1,000 అలా అయితే తగ్గడం అయితే జరిగింది. అండ్ సిల్వర్ గూడా మనకైతే ఈరోజు రూ. 1,000 అయితే తగ్గడం జరిగింది. మరి దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటదని మనం మాట్లాడుకుంటే గనక సో, జస్ట్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము అనుకునే వారికైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి పెరుగుతుంది గాబట్టి అండ్ సిల్వర్ మీద గూడా నా దగ్గర తక్కువ అమౌంట్ ఉందన్నప్పుడు సిల్వర్ మీద గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక వారికి గూడా ఇంకా ఈ మధ్య కాలంలో పెరిగే అవకాశం ఉన్నట్లయితే ఎక్కువ కనిపిస్తుంది సిల్వర్ మీద. ఎందుకంటే మనకి 4,00,000 వరకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎళ్ళే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. సో, ఇప్పుడు కొని మళ్ళీ ఒకవేళ మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటే గనక అంటే మళ్ళీ మార్కెట్‌లో సెల్ చేద్దాం అనుకుంటే గనక ఇది ది బెస్ట్ ఆప్షన్ అండ్ ఇప్పుడు బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పుకోవాలి. సో, చూసారు గదా! ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానెల్.